సింగారమ్మ తల్లి ఆలయానికి అయితే వచ్చాం. మీరు చూడొచ్చు వెనక ముఖద్వారం ఉంది. చుట్టూ కూడా కోతులు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు. ఈరోజు మనం తూర్పు ఏజెన్సీలో ఉన్నటువంటి ఒక వరదేవత ఆలయాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఈ ఆలయం ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అన్నమాట. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ సమీపంలో ఉండే వనదేవత శ్రీ సింగారమ్మ తల్లి ఆలయం అన్నమాట ఇది. ఇప్పటిదాకా ఈ ఆలయం గురించి వినడమే తప్ప ఇప్పుడు చూడలేదు. ఈ రోజైతే అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ అమ్మవారి దర్శనం మీకు కూడా కలిగిస్తాను, నాతో పాటు రండి. మనమైతే ఇప్పుడు కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచే బయలుదేరాం. ఇక్కడ నుంచి ఆ ప్రాంతం అయితే 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావులపాలెం నుంచి బయలుదేరి ప్రస్తుతం అయితే మనం వేమగిరి చేరుకున్నాం. ఇక్కడ నుంచి 216A జాతీయ రహదారి మీదుగా దివాన్ చెరువు, రాజానగరం, గండేపల్లి మీదుగా జగ్గంపేట చేరుకున్నాం. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే తుని, అన్నవరం రూట్లో వెళ్తాం. అయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకుని మనం గోకవరం రోడ్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది జగ్గంపేట అన్నమాట, నియోజకవర్గ ప్రధాన కేంద్రం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే జగ్గంపేట విలేజ్లోకి అయితే సెంటర్లోకి అయితే వెళ్తాం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ జగ్గంపేట గతంలో అయితే బంగాళ పెంకులు తయారీ కేంద్రాలకి బాగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ చాలా పెంకుల ఫ్యాక్టరీలు అయితే ఉండేవి. ప్రస్తుతం అయితే చాలా వరకు తగ్గిపోయాయి, ఎందుకంటే పెంకుల వాడకం తగ్గిపోయింది కదా. జగ్గంపేట నుంచి గోకవరం సైడ్ లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి మల్లిసాల దాటిన తర్వాత ఉండే సింగారమ్మ టెంపుల్ సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మల్లిసాల విలేజ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా 1 కిలోమీటర్ దూరంలో అయితే ఈ సింగారమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ జగ్గంపేట నుంచి ఈ గోకవరం రోడ్లోకి వచ్చిన తర్వాత మొత్తం వాతావరణం అయితే మారిపోతుంది. మనకి చూడొచ్చు ఏజెన్సీ అయితే మనకి ప్రారంభం అయిపోయింది. మీరు చూడొచ్చు కొండలు, చెట్ల మధ్య నుంచి మన ప్రయాణం అన్నమాట. జగ్గంపేట నుంచి మల్లిసాల టెంపుల్ వరకు వెళ్ళే మార్గంలో మనకి ఇంచుమించుగా ఒక 3-4 చిన్న చిన్న గ్రామాలు అయితే మనకి కనిపిస్తాయి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా తిరుమల రాజుపేట, బలభద్రపురం, రాజుపూడి, వెంగాయమ్మపురం అనే గ్రామాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి మీరు, వాతావరణం అయితే ఇక్కడ పూర్తిగా మారిపోయింది. అటు ఇటు కూడా వరిచేలు అయితే ఉన్నాయి, దూరంగా కొండలు, మధ్యలో అయితే సన్నటి రోడ్డు. ఈ ప్రయాణం అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే సాగుతుంది. మీరు చూడండి ఎంత బాగుందనేది. ఫ్రెండ్స్, మల్లిసాల అయితే వచ్చేస్తాం. ఇదే మల్లిసాల గ్రామం. ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ వెళ్తే మనం సింగారమ్మ టెంపుల్ అయితే చేరుకోవచ్చు. అటు గోకవరం నుంచి వచ్చేవాళ్ళు అయితే రాజుపాలెం, కామరాజుపేట మీదుగా ఈ మల్లిసాల శివారును ఉన్నటువంటి ఈ సింగారమ్మ టెంపుల్కి రావచ్చు. దీనికి సుమారు దూరం కూడా మనకి జగ్గంపేట నుంచి ఇది టెంపుల్ ఎంత దూరం ఉంటుందో అలాగే గోకవరం నుంచి కూడా అంతే దూరం ఉంటుంది. గోకవరానికి జగ్గంపేటకి మిడిల్లో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ రోడ్లో అటు గోకవరం నుంచి ఇటు జగ్గంపేట నుంచి కూడా ఆర్టీసీ బస్సులు నిత్యం తిరుగుతూ ఉంటాయి. రోడ్డు పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఏజెన్సీ అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే అసలు టైమే తెలియట్లేదు. మనం రావులపాలెం నుంచి బయలుదేరాం. 80 కిలోమీటర్ల దూరం ఇట్టి గడిచిపోయింది. మరికొద్దిసేపట్లో మనం టెంపుల్ వద్దకు చేరుకుంటాం. రోడ్డుకి ఇరువైపులా చూడండి మీరు, కోతులు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఆ టెంపుల్ దగ్గర కూడా కోతులు ఎక్కువ ఉంటాయని తెలిసింది. మనకి ఏజెన్సీ ప్రాంతం కదా, కోతుల బెడద అయితే ఎక్కువ ఉంటుంది. ఈ సింగారమ్మ అమ్మవారి ఆలయం కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది. అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేస్తాం. మీరు చూడొచ్చు దూరంగా భక్తులు అయితే కనిపిస్తున్నారు. ఆ దూరంగా కనిపించేదే శ్రీ సింగారమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం. ఈ ప్రాంగణం అంతా కూడా ఆలయానికి సంబంధించింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం అయితే జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఉన్నటువంటి సింగారమ్మ తల్లి ఆలయానికి అయితే వచ్చాం. మీరు చూడొచ్చు వెనక ముఖద్వారం ఉంది. ఈ ముఖద్వారం గుండా మనం కొంచెం ముందుకెళ్తే అక్కడే కనిపిస్తుంది కదా టెంపుల్, అదే సింగారమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఇక్కడ స్థానికంగా చాలా ఫేమస్ అనమాట. చాలా మంది మొక్కులు మొక్కుని ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మనం ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని కూడా చూసొద్దాం. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం, మంగళవారం ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు మొక్కులు మొక్కుకోవడానికి, అలాగే మొక్కులు తీర్చుకోవడానికి. ఈ ఆలయం ఆ 2 రోజులు అయితే బాగా రద్దీగా ఉంటుందట. మేమైతే ఆలయానికి గురువారం రోజున వచ్చాం. మీరు చూడొచ్చు ఆలయ ప్రారంభంలో కొబ్బరికాయలు అయితే విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఆలయం వద్దకైతే నడిచి వెళ్ళిపోదాం. చుట్టూ కొండలు, పచ్చని చెట్ల నడుమ ప్రకృతి అందాలతో ఈ ఆలయం అయితే భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది.
భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ ప్రాంతవాసులు శ్రీ సింగారమ్మ అమ్మవారిని కొలుస్తారు. ఇక్కడ మొక్కుకున్నవారు తమ కోరికలు ఫలించడంతో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు. మీరు చూడొచ్చు, వీరి చేతుల్లో కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు మేకల్ని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం, మంగళవారం ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మీరు చూడొచ్చు భక్తుల రద్దీ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ అమ్మవారు సుమారు 110 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసినట్టు ఇక్కడ స్థానికుల నమ్మకం. ఈ అమ్మవారు మొదటిగా 100 ఏళ్ల క్రితం ఎవరికైతే కనిపించారో ఆ పసుపులేటి వెంకన్న కుటుంబ సభ్యులే ఇక్కడ అర్చకత్వం చేస్తుంటారు. ధూపదీప నైవేద్యాలన్నీ కూడా వీరే సమర్పిస్తూ ఉంటారన్నమాట. వంశపారంపర్యంగా గత 4 తరాలుగా ఈ కుటుంబానికి చెందిన వారే ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉంటారు. వారే ఈ గుడి నిర్వహణ మొత్తం చూస్తూ ఉంటారు. ప్రతి ఏడాది మార్చి నెలలో ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. 5 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సింగారమ్మ తల్లి ఆలయాన్ని సింగారమ్మ చింత అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చింత చెట్టు మీదే సుమారు 110 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసినట్టు స్థానికులు చెబుతుంటారు. అందుకే ఆలయానికన్నా కూడా ఈ చింత చెట్టే పవర్ఫుల్ అని చెప్పి భక్తులు నమ్ముతారనమాట. మీరు చూడొచ్చు ఈ చింత చెట్టు మొదలు ఎంత లావుగా ఉందో. అంటే ఈ చింత చెట్టు కూడా సుమారు 110 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ ఈ కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో పైన ఫెన్సింగ్ వేశారు, చూడొచ్చు మీరు. ఈ ఆలయం చుట్టూ కూడా కోతులైతే వందల సంఖ్యలో ఉన్నాయి. సింగారమ్మ అమ్మవారు ఈ చెట్టు మీద వేలేయడంలో ఒక కథ అయితే ఇక్కడ ప్రచారంలో ఉంది. తల్లిదండ్రులతో కలిసి సుమారు 110 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇదే మార్గంలో మల్లాపురం వెళ్తుండగా అమ్మవారు తల్లిదండ్రులను ఆపి అడవిలోకి వెళ్ళిపోయిందట. అడవిలోకి వెళ్ళిపోయిన ఆమెను వెతుక్కుంటూ తల్లిదండ్రులు వచ్చేసరికి అమ్మవారు ఇదే చెట్టుపై కూర్చొని ఉన్నారట. ఇంటికి వెళ్దామని రమ్మంటే నేను రాను, ఇక్కడ అమ్మవారిగా నేను వెలిశాను అని చెప్పడం జరిగింది. దాంతో వారు ఇంటికి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి ఈ అమ్మవారు ఇక్కడ వెలిసినట్టు చెప్తున్నారు. ప్రారంభం నుంచి అమ్మవారు ఈ చింత చెట్టుపైనే ఉందని భావిస్తూ ఈ చింత చెట్టుకే పూజలు చేసేవారు. మొదట్లో అయితే గుడి లేదు. సుమారు 60 ఏళ్ల క్రితం ఈ గుడి నిర్మాణం అయితే చేపట్టడం జరిగిందని ఇక్కడ స్థానికులు చెబుతుంటారు. అయితే ఇప్పటికి కూడా గుడి కన్నా ఈ చింత చెట్టునే పవర్ఫుల్గా భక్తులు భావిస్తుంటారు. మీరు చూడండి, ఈ భక్తురాల్ని ఈ చింత చెట్టు వద్ద ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి తన మొక్కు తీర్చుకుంటుందన్నమాట. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ మొక్కును తీర్చుకునేందుకు ఈ చింత చెట్టు వద్ద ప్రసాదాలని నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి, అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరడంతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారన్నమాట. ఇదే చింత చెట్టు వద్ద 110 ఏళ్ల క్రితం పసుపులేటి వెంకన్న అనే వ్యక్తికి అమ్మవారు దొరకడంతో అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులే ఈ గుడి నిర్వహణ, ఈ చింత చెట్టు వద్ద పూజల నిర్వహణ అంతా చూస్తూ ఉంటారు. పసుపులేటి వెంకన్న తర్వాత ఆయన కుమారుడు పసుపులేటి జనార్దన్ రావు, ఆయన తర్వాత ఆయన భార్య సీతయ్యమ్మ ఈ గుడి బాధ్యతలను అయితే నిర్వహించేవారట. తదనంతరం ప్రస్తుతం వారి పిల్లలైనటువంటి 4 ఈ గుడి బాధ్యతలు చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ కోతుల అలరైతే మామూలుగా లేదు. ఎక్కడ చూసినా కోతులు సందడి చేస్తున్నాయి. అందుకేనేమో మొత్తం ఇక్కడంతా ఫెన్సింగ్ వేసి చాలా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఈ భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాల కోసం, వాటి కోసం ఈ కోతులైతే ఎగబడుతున్నాయి. ఇక్కడ ఒక కోతిని చూడండి ఎంత తెలివైందో. ఒక్కొక్క మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్ళి ఆ కవర్లు తెరిచి అందులో ఏమన్నా తినడానికి ఉన్నాయేమని చెక్ చేసుకుంటుంది. అందులో ఏమన్నా ఉంటే కిందకి లాగి పడేస్తుంది అనమాట. ఇలా ఈ గుడి చుట్టూ కూడా ఆహార అన్వేషణ చేసే కోతులే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది కొందరు భక్తులకైతే ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి రావాలనుకుంటే కుటుంబ సమేతంగా రండి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవశ్యం పొందడంతో పాటు ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.